వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అసింత్య. ఈరోజు టాపిక్ వచ్చేసరికి రామకృష్ణ పరమహంసుల వారి గురించి చెప్పబోతున్నాను. వారి యొక్క చరిత్ర, వారి యొక్క జీవన విధానం, అలాగే వారికి వారి శిష్యుడితో ఉన్న అనుబంధం, వారిద్దరి యొక్క కలయిక ఎలా జరిగింది. ఎవరో కాదు వారి యొక్క శిష్యుడు అంటే సాక్షాత్తు స్వామి వివేకానంద. ఆయన పూర్వనామం నరేంద్రుడు. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. రామకృష్ణ పరమహంసుల వారు చిన్ననాటి నుంచి చక్కగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. అయితే ఆరో తరగతి వరకు బాగానే చదువుకున్నారు. అక్కడి నుంచి ఆయనకి విద్య మీద మక్కువ తగ్గింది. అక్కడి నుంచి దైవం మీద ప్రీతి కలిగి దేవుణ్ణి ఉపాసించటం నేర్చుకున్నాడు. అప్పట్లో ఇంటి దగ్గరికి సన్యాసులు, సాధువులు భిక్షాటనకి వచ్చేవాళ్ళు. అలా ఒక నాగసాధు ఒంటి నిండా బురద పూసుకొని వస్తే వారిని చూసి ఈయన కూడా అలాగే పిచ్చిగా ఒళ్ళంతా బూడిద పూసుకొని బట్టలు లేకుండా వారికి మళ్ళీ చేసేవాడు. ఎందుకంటే ఆయనకి ఈ దైవం గురించి ఎక్కువ మక్కువ. అలాగే సాధువులు, సన్యాసులన్నా ఎప్పుడు ప్రీతిగా ఉండేవాడు. వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూసినప్పుడల్లా ఎంతో ఆనందంగా వాళ్ళని ఒక రకంగా అంటే ఏకాగ్రతగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండేవాడు. అలా ఇంట్లో వాళ్ళని ఎదిరించి చదువు ఆపేసి అలా కొన్నాళ్ళు దైవనామ స్మరణతో కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత తనతో పాటు తన తమ్ముడు, అన్న కొడుకు, ఆ, తన బంధువుల అబ్బాయి ఒక అబ్బాయి తనతోనే ఉండి దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా కానీ దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు మామూలుగా ఒక పిచ్చివాడు ఆకలి వేసి అమ్మ అమ్మ అని అడుక్కుంటూ ఒకడు పిచ్చివాడు వచ్చి చూశాడు. చూసి మరి పక్కన ఆ, పనివాడు నరేన్ ఉన్నాడు. నరేన్ని పిలిచి వాడికి ఏదో ఒకటి ఇవ్వమని చెప్పి వాడిని చూసి నేను కూడా ఇలాగే అవుతానా అని భయంగా తన యొక్క సహోదరుడిని అడిగాడు. తన సహోదరుడు ఊరుకో మావయ్య, నువ్వేం ఇలా మాట్లాడతావు, ఏ తీసుకొని వెళ్ళిపో అని వాడిని పంపించారు. అది కాదు, నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు, వాళ్ళంతా మంటగా ఉంది అనేవాడు. వేడి వేడి చేసేది బాగా. ఆయన చేసే అటువంటి క్రియ, దానివల్ల ఒళ్ళంతా వేడి తాపం వచ్చేది. అప్పుడే మనకు అర్థమవుతుంది. మన యొక్క శరీరం గనక వేడెక్కితే మనం చేసే క్రియ ఏదైనా సరే, దేనికి సంబంధించిందైనా సరే అది సిద్ధిస్తుంది అనేది శారీరకంగా అర్థమవుతుంది మనకి. మన యొక్క శరీరంలో జరిగే మార్పుల ద్వారా మనకి సూచనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్నాళ్ళు పోంగాల్నే ఒక భైరవి ఈ ఈయనని వెతుక్కుంటూ వచ్చింది. ఆ భైరవిని చూసి ఇతడు ముగ్ధుడయ్యాడు. కానీ భైరవ సాధనల గురించి ఈయనకి నేర్పిస్తూ ఉండేదలా. ఈయన కూడా ఆమె చెప్పినట్టు అన్ని రకాల సాధనలు చేసేవాడు. అన్ని రకాల సాధనలు పరిపూర్ణంగా చేసేవాడు. ఎప్పుడు ఆయనకి కాళికాదేవి కనిపిస్తూ ఉండేది. అలా 12 సంవత్సరాల దాకా కాళికాదేవి పైన భక్తి రూపంగా, అంటే ధ్యాన రూపంలో కాదు, భక్తి రూపంగా, భైరవి సాధనల రూపంగా ఎంతో శ్రమ పడ్డాడు, కృషి చేశాడు. అలా ఎంత చేసినప్పటికీ ఆయనకి ధ్యానంలో వచ్చేటువంటి ఆ యొక్క సూచనలు ఏమీ కనపడలేదు. కానీ ఆయనకి ఎప్పుడు అమ్మవారు కనిపిస్తూ ఉండేది, కాళికాదేవి. ఎప్పుడూ ఆమెని స్మరిస్తూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు కలకత్తా కాళీమాత గుళ్ళో కూడా ఆయన పూజారిగా చేశాడు. ఆమెకి
మామూలుగా పూజారులంటే ఏదో నామోషీగా అట్లా వచ్చేసి పూజ చేసేసి శుభ్రం అది చేసేసి చక్కగా ఏదో వాళ్ళు తినటానికి డబ్బుల కోసం ఏదో 4 మంత్రాలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఈయన యొక్క పూజా విధానం చాలా వేరుగా ఉండేది. ఈయన ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో, కరుణతో అమ్మవారికి పూలు గాని, పూలు సమర్పించడం కానీ, ఆ యొక్క వస్త్రాన్ని తొడగటం కానీ, గాజులవి పెట్టడం కానీ, ఎంతో మర్యాదగా, సున్నితంగా మన యొక్క ఇంట్లో మనుషులతో ఎలాగైతే చిన్న పిల్లలతో మారమాడుతామో అలా మారమాడుతూ "అమ్మా పెట్టుకో అమ్మా, నా మాటినమ్మా, ఇది బావుంటదమ్మా" అని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఆయన అమ్మవారికి అలంకరణలు చేవాడు. అవన్నీ అలా చేసేవాడు. ఆమెకి ప్రసాదం కూడా అమ్మవారికి ఎంతో ప్రేమగా పెట్టేవాడు. "అమ్మా తినమ్మా, తినమ్మా" అని లాలిస్తూ అమ్మవారికి నైవేద్యం గూడా ఎంతో విచిత్రంగా పెట్టేవాడు. జనాలందరూ చూసి భయమేసి ఏంటి వీడు ఇట్లా చేస్తున్నాడని తర్వాత ఆయన దాంట్లో నుంచి కూడా తొలగించారు. అలా ఒకరోజు ఆయన కలకత్తా కలకత్తాలో ఆ నదీ తీరమున కూర్చొని అలా పరధ్యానంలో ఉంటే రోజు ఈయన కోసం ఒక ఆడ మనిషి ఈ పాలు తెస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఈయనేమో పిచ్చోడికి మళ్ళీ ఆ నది ఒడ్డెమ్మట అటు తిరుగుతూ ఉన్నాడు. ఆమె మామూలుగా రోజు కరెక్ట్ టైంకొచ్చేది. ఒక పడవ ఉంటది. ఆ పడవ తో ఆ గట్టు నుంచి ఈ గట్టుకి దాటాలి. ప్రతిరోజు టైంకొచ్చేది. ఆ రోజు టైం లేట్ అయింది. మిస్ అయిపోయింది పడవ. ఇక ఈయనంటే ఆమెకి ఎంతో గురి. ఇక మనసులో అయ్యో! ఈయనకి లేట్ అవుతుంది అనే తొందరలో ఇక ఆతృతతో ఆ పన్నే ఇక నీళ్ళల్లో నదిలో నడుచుకుంటూ వచ్చేసింది. ఆమెకే తెలియకుండా ఆమెకి నదిలో ఒక నీళ్ళ పైన అలా నడుచుకుంటూ వచ్చేసింది. ఆమె అర్థం కాల. ఆమె నీళ్ళ పైన నడిచినట్టు అనిపియలేదు ఆమెకి. ఆమె ఈ కాడికి తొందరగా మనం ఆయనకివ్వాలి మన పని. ఆమె పని మీదే ఆమెకు శ్రద్ధుంది. ఆమె నీళ్ళ మీద నడిచిందా, మునిగిపోయిందా, తేలిపోయిందా అనే ధ్యాసే లేదు. జనాలందరూ ఆశ్చర్యంగా చూసారు. అలా నీళ్ళపైన నడుచుకుంటూ వచ్చేసింది. అట్లా వచ్చేసి స్వామివారికి పాలిచ్చేసి అట్లా వెళ్తుంది. జనాలు అడిగారు, "ఇదేంటి నువ్వు ఎలా వచ్చావు?" అని అడిగారు. "ఏముంది తొందరగా వచ్చాను. పడవ దాటి వచ్చేసింది. ఇక నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చేసాను" అని చెప్పింది. "అవును ఎలా నడుచుకుంటూ వచ్చావు?" అంటే, "నీళ్ళల్లో మామూలుగా నడుచుకుంటూ వచ్చాను. కొంచెం ఉద్రిక్తత తక్కువ ఉందనుకున్నాను. సరే అని నడుచుకుంటూ వచ్చాను." "కాదు నువ్వు నీళ్ళపైన నడిచావంటే" "అవునా నాకు కూడా తెలీదు" అని పరధ్యానంలో ఉంది గాని ఆమె అంత అటువంటి మహిమ కలిగినటువంటి పని జరిగింది. అక్కడ ఒక మహిమ జరిగిందనే ధ్యాసలో లేదామె అప్పటికి కూడా. అట్లాంటివి ఎన్నో మహిమలు ఆయన చూపిస్తూనే ఉన్నాడు. అయితే 12 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు తోతాపురి గారిని కలిసారు. తోతాపురి గారు నాగసాధువు. ఆయనకి చాలా ఎన్నేళ్ళకి ఆత్మ సాక్షాత్కారం 45 ఏళ్ల తర్వాతే జరిగిందాయనకి. అయితే ఇప్పుడు రామకృష్ణ పరమహంసులకు కూడా దగ్గరగా అంతే 30 సంవత్సరాలు దాటిన తర్వాతే ఆత్మ సాక్షాత్కారం అయ్యింది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఇప్పుడు చెప్తాను వినండి. నిరాశ ఈయన్ని అడుగుతారు రామకృష్ణ పరమహంస. "నువ్వు ఏ సాధన చేశావంటే" "ఏముంది కాళీమాతని సేవిస్తూ ఉంటాను. కాళీమాత ఎప్పుడు నాకు కనిపిస్తూ ఉంటది" అని చిన్న పిల్లాడిలాగా చెప్తుంటే ఆయన విని, "సరే అయితే ఒక చోట కూర్చోబెట్టి ఈ నిరాకార సాధనకి సంబంధించిన మంత్రోచ్చరణ చేసి, ఆ మంత్రాన్ని జపించిన తర్వాత ధ్యాన ముద్రలో కూర్చోబెట్టి ఆయనకి ఎవరి ముక్కు సూటిగా అంటే భూమధ్యం పైన దృష్టి పెట్టి కాసేపు అలా ధ్యానంలో కూర్చొనాయన అని చెప్తాడు. శ్వాసని శ్వాస పైన ధ్యాస పెట్టి భూమధ్యంలో చూస్తూ ఉండు నాయనా అంటే చూస్తుంటాడు. ఆయన మధ్యలో నాకు అమ్మవారే కనిపిస్తుంది. నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదంటే, ఆగు, ఆగు అని చెప్పేసి ఒక గాజు ముక్క తీసి భూమధ్యం దగ్గర అట్లా కోస్తాడు. ఎక్కడైతే నేను నీకు రక్తస్రావం జరుగుతుందో, నొప్పి పుడుతుందో అక్కడ దృష్టి పెట్టు అని చెప్తాడు. అక్కడ దృష్టి పెడతాడు. అప్పుడు ఇక తెలియకుండా ఆ దాంట్లో లీనమైపోతాడు. ఆ నొప్పి దగ్గర చూస్తాడు కదా! అలా లీనమైపోయి 4 రోజులు కదలడు తెలీదు. అలా నవ్వుతూ అట్లాగే ఉండిపోతాడు.
స్థిరంగా అర్థమైపోయిద్ది. 3 రోజుల తర్వాత బయటకొస్తాడు. బయటకొచ్చినాక ఈయనప్పటికే టచిట్లాడతాడు. అర్థం కావట్లే ఇంకెన్నాళ్ళొస్తాడు ఈడు బయటికి అని చూస్తున్నాడు. 3 రోజులు దాటిన తర్వాత ఇక ఈయనే కళ్ళిచ్చాడు. కళ్ళియంగాల్నే బయటకొచ్చేసాడు. బయటకొచ్చిన తర్వాత నాయనా నువ్వు సాధించావు. ఎమ్మటే సాధించావు. ఇది నేను సాధించడానికి నాకు ఎన్నో ఏళ్ళు కృషి చేస్తే గాని నేను అంత అంత కూడా నేను సాధించలేకపోయాను. నువ్వు సామాన్యుడివి కాదు. అని చెప్పేసి ఇక నాయనా నీకు నేను అన్నీ నేర్పిచ్చేసాను. ఇక నేను బయలుదేరుతాను అని చెప్తాడు. కాదు అని ఆపి కాళీమాతను ఒకసారి దర్శనం చేసుకున్నాక నువ్వు వెళ్ళు అని తీసుకెళ్తాడు. అప్పుడు కాళీమాత దగ్గరికి తీసుకెళ్ళి అమ్మతో మాట్లాడతాడు. అయినప్పటికీ చెప్తాడు. నీకు నేను నిరాకార సాధనలు నేర్పించినాక కూడా మళ్ళీ ఇంకా సాకార దేవత గురించి నువ్వెందుకు ఇంత ప్రలాపపడుతున్నావు అని గురువు అడిగితే, ఎంత నువ్వు చెప్పినా గాని ఆహ్, ఆమె ముందు నేను ఈ స్థితికి రాగలిగానంటే కారణం ఆమె. ఆమె లేకపోతే నేను లేను. నువ్వు కూడా చూడు నీకు కూడా కనిపిస్తది. ఎంత నిరాకార సాధన నువ్వు చేసినప్పటికీ ఆమె అంత ఆమెని ప్రేమగా చక్కగా మాట్లాడిద్ది. ఇదిగో నాతో మాట్లాడుతున్నట్టు చక్కగా నీతో కూడా మాట్లాడిద్ది అని చెప్తే నమ్మడు. నమ్మక ఇక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి చిరాకు పుట్టిద్ది జీవితం పైన. అంత సన్యాసి అయ్యి, అంత నాగసాధువు అయ్యి కూడా అంత ఒక శిష్యుడిని ఇట్లా తయారు చేసి కూడా ఎంతో మంది శిష్యుల్ని తయారు చేసి తోతాపురి గారు చిరాకు పుట్టేసి ఇక జీవితం పైన, ఈ దేహం పైన చిరాకు పుట్టి ఆ కలకత్తాలో ఆ నదిలో మునిగి మునిగిపో దూకి చచ్చిపోదామని నదిలోకి దిగుతాడు. దిగితే ఒక్కసారిగా అట్లా తామర పూల తొట్టి అట్లా పక్కకి తేరుకుపోయి నీళ్ళన్నీ తేరుకుపోయి అమ్మవారు కనిపిస్తుంది కాళికామాత దర్శనమిచ్చిద్ది. ఏంటి నాయనా నువ్వు చేసే పని ఏంటి అని అమ్మవారు కనిపించి మాట్లాడిద్ది అప్పుడు. అప్పుడు ఇక చెప్తాడు నేను తనువు చేస్తాను నా వల్ల కాదంటే, కాదు నాయనా అని ఆపిద్ది. అమ్మవారు ఆపడం వల్ల ఆగుతాడు తోతాపురి. అలా, అలా ముందుకు జరుగుతా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఇంకా ఈ నిరాకార సాధనల ద్వారా ఆత్మ సాక్షాత్కారము ఇవన్నీ పొందటం వల్ల శాస్త్రీయంగా కూడా బాగా బలంగా తయారయ్యాడు. అప్పుడు ఎన్నో ఎన్నో ప్రసంగాలు ఇచ్చేవాడు. ఆహ్, ఇతర మతాల దగ్గరికి వెళ్లి కూడా, ఇతర మతాల దేవుళ్ళని కూడా అంతా ఒకటే అనే భావంతో, ఆ దేవుళ్ళని కూడా సాకారం చేసుకోగలిగాడు. వాళ్ళ యొక్క దర్శనాలు చేసుకోగలిగాడు. వాళ్ళకి కూడా అనుభూతులు చెప్పాడు అక్కడ ఉండి చేసి. అంత గొప్ప వ్యక్తి. అయితే నరేన్ వివేకానంద యొక్క పరిచయం ఎలా అయింది? ఇలా ప్రసంగాలు చేస్తూ ఉండంగా ఒకరోజు నరేన్ పాటలు పాడటం విని నరేన్ కాదు వివేకానందుడే మామూలుగా ఒక చాలా తెలివిగల్లాడు, మాటకారి, ఎక్కువ గోల చేస్తూ ఉంటాడు. అలా అలా పెద్దోడయ్యాడు. పెద్దోడైనా కూడా ఇంట్లో తండ్రి లేదు. మొత్తం తల్లే చూసుకోవాలి. ఇక అతని పైన భారం పడింది. అతని అన్నయ్య మీద భారం పడేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక డబ్బులు సంపాదనకి బయటకు వచ్చి అలా ఈ మనకిప్పుడు పబ్బులు ఎలా ఉంటాయో, పబ్‌లో సింగింగ్ ఎలా ఉంటుందో అప్పట్లో కూడా మామూలుగా చుట్టూ కూర్చొని తాగుతూ ఉండేవాళ్ళు. మధ్యలో వీళ్ళు ఉండి కచేరీ చేసేవాళ్ళు. ఆ కచేరీలకెళ్ళేవాడు. అంటే ఈయనకి ఎటువంటి అలవాట్లు ఉండేవి కాదు. ఈయన కచేరీకి వెళ్ళేవాడు. కచేరీకెళ్తే ఎంతో కొంత వచ్చేది. అది తీసుకొని ఇంటికొచ్చి చక్కగా ఆహ్, ఆ నెలంతా అవసరమైనవి సమకూర్చుకునేవాడు. అట్లా అట్లా చేస్తూ ఉండంగా ఒకసారి కలలో రామకృష్ణ పరమహంస కనిపిస్తారు. కనిపించంగాల్నే అదే అప్పటికే గురువు కావాలనే భావంతో ఉంటాడు. ఎవరో ఒకళ్ళు గురువు కావాలి. వాళ్ళ దగ్గర నేను అన్నీ నేర్చుకోవాలనే భావంతో ఉండి వస్తాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి. కల్లో కనపడంగానే ఇంకా ఎక్కడ ఏందనేది కూడా కల్లోనే చెప్తారు. అట్లాగే రామకృష్ణ పరమహంసకు కూడా వివేకానంద అనే వ్యక్తి, నరేన్ అనే వ్యక్తి, నరేంద్రుడు తన యొక్క స్వప్నంలో ఆయనకు కూడా ఇతనే శిష్యుడు అనే భావన ఆయనకి కలిగి మనసులో అట్లా పెట్టుకుంటాడు. ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తాడు. ఈయన రాంగాల్నే రా నాయనా నీకోసమే ఎదురు చూస్తున్నా అని ఏదో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా పిలుస్తాడు దగ్గరికి. అతను ఆశ్చర్యపోతాడు వివేకానందుడు. ఏంటి నేను మొదటిసారి మిమ్మల్ని చూడటం. మీరేంటి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మీరు నన్ను ఇలా హత్తుకుంటున్నారు నన్ను. నాకు అర్థం కావట్లేదు అంటే
నాయనా నీవు ఎలా వచ్చావు ఇక్కడికి అంటే చెప్తాడు. ఇట్లా స్వప్నంలో మీరు దర్శనం అయింది. మీరు పలానా ఇక్కడ ఉంటానని నాకు భవిష్యవాణి వినిపించింది స్వప్నంలో అంటే, సరే. నాకు నువ్వెలా తెలుసనుకుంటున్నావు? అని అడుగుతాడు. ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇదెలా సాధ్యం అని. ఇద్దరికీ ఒకేలాగా ఎందుకు అనిపిస్తుందంటే, అప్పుడు చెప్తాడు మనిద్దరిది ఆత్మబంధం ఇప్పటికి కాదు. ఎప్పటినుంచో ఎన్నో జన్మల నుంచి మనిద్దరిది ఆత్మబంధం మనది అని చెప్తే, సరే అయితే అని కొన్నాళ్ళు ఉండి సాధనలు అయ్యి నేర్చుకుంటాడు. నేర్చుకొని ఇక బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు "వెళ్ళిపోతున్నావా అయ్యా ఉండయ్యా" అని అడుగుతాడు. రామకృష్ణ పరమహంస. అయితే నాయన గురువుగారు మా తల్లి అక్కడ వేచి ఉంది. ఆమెకి నేను ఏదో ఒకటి సంపాదించి మొన్నటిదాకా పెట్టేవాడిని. ఇప్పుడు కొన్నాళ్ళు మీకోసమని వచ్చాను. ఇక్కడ నేను దీక్షను నేర్చుకున్నాను కాబట్టి ఇక నేను వెళ్ళి నా సాధన నేను అక్కడ చేసుకుంటూ మా తల్లిని నేను పోషించుకుంటాను అని చెప్పేసి బలవంతంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన ఈయన అలవాటైపోయాడు. అలవాటైపోయేసరికి రామకృష్ణ పరమహంసులకి రోజు అందరిని కదిలిచ్చేవాడయ్యా, రమ్మనండయ్యా, రమ్మనండయ్యా అని. చక్కగా ఆయన వివేకానందుడేమో అక్కడ ఆయన పనులు చేసుకుంటూ, ఆయన తల్లిని వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఆయన బతుకు ఆయన బతుకుతున్నాడు. పెళ్లి గిల్లి చేసి పెళ్లి చేసుకోమంటది తల్లి. అయినా పెళ్లి వద్దు అనే భావంతో అయినప్పటికీ తల్లి కోసం సరే చూడమని చెప్పేసి ఆ తల్లి కోసం పెళ్లి చేసుకోడు. చూస్తా ఉంటారు. అంతలోకి మళ్ళీ ఇక్కడి నుంచి కబురొచ్చింది రమ్మని. సరే అని మళ్ళీ వెళ్తాడు. అయితే అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి కాశీ వెళ్తారు. కాశీ వెళ్ళి త్రైలింగ స్వామిని కలిసి త్రైలింగ స్వామితో చర్చ చేసుకొని కొద్దిసేపు మాట్లాడి వీళ్ళిద్దరూ చర్చించుకొని వస్తారు. మళ్ళీ మళ్ళీ అట్లాగే పిలుస్తూ ఉండేవాడు. నరేంద్ర అయ్యా ఏం చేయమంటావు నాకక్కడేమో తల్లి ఉంది. ఆమెను నేను వదులుకొని రాలేను. ఇక్కడ నువ్వేమో ఇట్లా గోల చేస్తున్నావు. ఇట్లా ఏంటి అంటే ఒక్కసారి పాట పాడని. ఆయన పాటలు కూడా బాగా పాడతాడు వివేకానందుడు. ఆయన చేత పాటలు పాడించుకునేవాడు. పాటలు పాడించుకొని అలా సమాధిలోకెళ్ళిపోయేవాడు. అది ఆయనకి ఒకసారి ఏంది ఈయన పద్దాక సమాధిలోకెళ్తాడు. నేను ఎళ్ళలేదు ఇన్నాళ్ళు అని అడుగుతాడు. నాకు కూడా అనుభవం కావాలి అని. ఆ! నీకు కూడా అనుభవం కావాలా? సరే అయితే ఉండు అని చెప్పేసి ఒక్కసారిగా కూర్చోబెట్టి ఇట్లా పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకోంగానే ఆయన శరీరంలో నుంచి బయటకెళ్ళిపోయి చుట్టూ ఉన్న ఆ పరిసరాలన్నీ చూసి మళ్ళీ తిరిగొస్తాడు. అది చూడంగానే అప్పుడు అర్థమయ్యిద్ది. ఈ సమాధి స్థితి అంటే ఏంటనేది. అప్పుడు ముందు ఒకసారేమో ఇవ్వడు. ఎన్నో సార్లు అడుగుతాడు అట్లాగే. ఎప్పుడు పర్మిషన్ ఇవ్వడు. చూపిచ్చడు. ఆ అనుభవం అయితే మళ్ళీ అదే కావాలని ఉంటాడని ఎన్ని సార్లు అడిగినా ముందు ఇచ్చేవాడు కాదు. ఎప్పుడుకో ఇక చివరికి ఇచ్చాడు. తర్వాత మెల్లగా ఇక ఈయన సమాధయ్యారు. సమాధయిన తర్వాత వివేకానందులు వారు ఈయన యొక్క ఈ గురించి ఎక్కువ ప్రకటనలు చేసి ఎంతో ఇది చేశారు. అయితే ఇందుట్లో నేను రామకృష్ణ పరమహంసుల వారి సతీమణి గురించి నేను వివరించలేదు ఎక్కడ. ఓన్లీ ఆయన గురించే చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో నేను చెప్తా ఉంటాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీకు కావాల్సిన ఏ సబ్జెక్ట్ కావాలో దానికి సంబంధించిన కామెంట్ పెడితే నేను దానికి సంబంధించిన వీడియోస్ నాకు కుదిరినంత వరకు ట్రై చేస్తాను చేయడానికి. సైనింగ్ ఆఫ్.